ఏమనిపిస్తుంది గతంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతకుముందు వైఎస్ఆర్ కావచ్చు, ఈ నాయకుల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఉన్న కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, పక్కకున్న ఇంకో రాష్ట్రంలో ఉన్న రెడ్డి వీరప్ప అయినా, వీళ్ళందరూ తీసుకున్నా కూడా వీళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. జెండా మారినప్పుడు వాయిస్ మారుతుంది. అలా జెండా మారినప్పుడు వాయిస్ మారుతుంది, ప్రాంతం మారినప్పుడు మాట విధానం మారుతుంది. వాళ్ళ గురించి ఎందుకు కానీ మనకు అన్నం పెట్టిన గొప్ప మహనీయుల గురించి అడుగు, అబ్దుల్ కలాం గురించి అడుగు, అంబేద్కర్ గురించి అడుగు, సాహు మహారాజు గురించి అడుగు. ఇలా చదువు జవులో గుండె మీద ఒక జవు ఉంటుంది, జవులో పెన్ను పెట్టుకొని పోతున్నామంటే ఒక ఆడబిడ్డ సావిత్రిబాయి పూలే గురించి అడుగు, జ్యోతిరావు పూలే గురించి అడుగు, సాక లైలమ్మ ఒక బిడ్డ, ఏది ఒక ఆడబిడ్డ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం కోసం కొమరం భీమ ఒక ఆదివాసి బిడ్డ, మారోజు వీరన్న ఒక ఒడ్లకమ్మరి బిడ్డ, ఇట్లాంటి బెల్లి లలితకు ఒక గొల్లొల్ల బిడ్డ, ఇట్లా తీసుకుంటూ పోతే సాంబశివుడు ఇవాళ మొన్న చనిపోయిన వారికి కూడా గద్దారన్న గురించి అడుగు. ఎందుకంటే ప్రాంతాన్ని నుంచి దేశం వరకు ఎవరు ఏం చేసిరు. ఈ రోజులలో అబ్దుల్ కలాం చనిపోతే ఒక 6 కోట్ల రూపాయలు కాదు, 6 కోట్లు వేసుకునేటివి సూట్లు మాత్రమే మిగిలిపోయినాయి. ఇవాళ అట్లాంటి మహనీయుల గురించి అడుగు. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా, నేనే చెప్తున్నా ఓపెన్గా, నేను నాయకుడినని కాదు, నేను లీడర్నని కాదు, ఒక సేవకునిగా చెప్తున్నా, జెండా మారిందా వాయిస్ మారుతుంది. ఎందుకంటే చూస్తలేమా, టీడీపీలో ఉన్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఆయన, కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు నాయుడు, రెడ్డి వీరప్ప, అంతకుముందుకి ఇంకో పార్టీలు ఉండే జనతాదళ్ ఉండే, అట్లాంటి అనేక మంది ఎంతమంది ఉన్నారు. ఇట్లా పోతా ఉంటే జెండా తీరు మాట మారుతుంది. అందుకనే గొప్పల గురించి మాట్లాడదాం, గొప్పల గురించి తెలుసుకుందాం. గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. ఎస్, ఇవాళ పోరలంతా పిజ్జా బర్గర్ల సైడ్ ఉన్నారు, బస్ స్టాప్లలో 6 గంటలకు ఆడపిల్ల వెంబడి సతాయిస్తున్నారు. అటు కాదురా, చరిత్ర తెలుసుకోరే. ఒక పూలే ఆనాడు పెత్తందారులు పెండ తీసుకొని ఒక జ్యోతిరావు పూలే బిడ్డ మీద వేసినా కూడా చదువు చెప్పింది. ఇలా మనం జేబులో పెన్ను పెట్టుకొని తిరుగుతున్నామంటే ఒక గొప్ప మహనీయురాలు. వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళ గురించి చరిత్ర తెలియజేద్దాం. కింది స్థాయి వర్గాలకు మనం 85% ఉన్న వర్గాలను పైకి తీసుకొచ్చి ఒక రాజాధికారాన్ని తెద్దాం. అవుతుందా, సాధ్యమవుతుందా రాజాధికారము? బీసీలను ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందా భవిష్యత్తులో? మీరు అనుకున్న తొలి వెలుగు, మీరు అనుకున్న క్యూ న్యూస్, మీరు అనుకున్న ఒక మైపాలు, ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా నిలబడలేదా? అది ఒక రోజు వస్తుంది. సో ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిగా చూస్తామంటారు. అయితే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు లాగులు వలుగుతాయి ఒక్కొక్కనివి. మామూలుగా లాగులు వలిగాయి. ఉండాలంటే కూడా దేశం మీద పిఎం కూడా అవుతాడు. ఆఫ్టర్ ఆల్ సీఎం ఏంది? దేశంలో ఉన్న 85% 90% ఎస్సీ ఎస్టీ బీసీలు. ఓకే, రెడ్లు కూడా వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ రెడ్లు, బయటకు పోతే వాళ్ళు బీసీలే. ఓకే, బయట దేశంలో కూడా మన పెత్తందారుల వ్యవస్థ అంటే ఒక వ్యవస్థ ఉంది, దాన్ని పలగొట్టడమే ఈ యొక్క నిర్ణయం. సో ఫైనల్గా ఏం చెప్తారు అన్న ఒకసారి? సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ఎంపీ ఎన్నికల వేళ ఏం చెప్పదలుచుకున్నారు? ఎంపీ ఎలక్షన్ల కోసం పనిచేస్తాను, ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం పనిచేస్తా అని పోయేటోళ్ళం అయితే నాలాంటి వ్యక్తులు కాదు. 101% ప్రజల పక్షాన ఉంటాం. మేము ఇక్కడ కాంగ్రెస్ పరిపాలనలో తెలియజేసి మా పనితనం చూపిస్తేనే రేపు ఎంపీలను గెలిపిస్తారు జనాలు. వాళ్ళని గెలిపిస్తేనే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారు అవుతారు. 101% మేము పని చేస్తాం, 100% గెలిపించుకుంటాం. పని చేస్తే మేము చేసినాం. ఓకే, 100% చేస్తాం. ఎస్ రైట్. ఇది మొత్తం మీద రానున్న ఎంపీ ఎన్నికలకైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల్లో, నియోజకవర్గాల్లో ఇక నాయకులంతా కూడా కార్యకర్తల్ని సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఖచ్చితంగా ప్రధానిగా మా రాహుల్ గాంధీని చూడబోతున్నాం. మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్లు మాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో చూద్దాం, ఎవరికి వాళ్ళైతే ఢిల్లీలో చక్రం తిప్పేది మేమే అంటూ ఇక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి భవిష్యత్తులో ఢిల్లీలో చక్రం తిప్పేది ఎవరు, ఏ పార్టీ జెండా ఎగరబోతున్నది మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.